హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఎవరైనా ఎంప్లాయీస్ ఏపీజీఎల్ఐ ప్రీమియంను పెంచుకోవాలనుకున్నట్లయితే మనకు ఈ నిధి సైట్లో వారే స్వయంగా అంటే ఆ ఎంప్లాయీసే స్వయంగా ఆన్లైన్లో దాన్ని ఆ అమౌంట్ని పెంచుకోవచ్చు అనమాట. ఏ విధంగా పెంచుకోవాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పేరోల్ అని కానీ లేదా నిధి అని కానీ టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. అప్పుడు పట్టే మనము నిధి మీద క్లిక్ ఇస్తాం. అక్కడ నిధి మీద క్లిక్ ఇస్తానే అక్కడ యూజర్ ఐడి అడుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఒక సిఎఫ్ఎంఎస్ ఐడికి సంబంధించి పాస్వర్డ్ కూడా ఒకటి ఉంటుంది. పేరోల్లో లేదా నిధికి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ మీ దగ్గర ఉంటుంది. ఒకవేళ లేనట్లయితే అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ ఇచ్చేసి మీ సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ ఎంటర్ చేసినట్లయితే అప్పుడు ఒక ఓటీపీ అనేది మొబైల్కి రావడం జరుగుతుంది. అంటే ఏ మొబైల్ అయితే అక్కడ మీరు ఇచ్చింటారో ఆ మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ మొబైల్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మన పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవచ్చు అనమాట, లేదా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ యూజర్ ఐడిని ఎంటర్ చేస్తాం. యూజర్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ గో మీద క్లిక్ ఇస్తేనే పాస్వర్డ్ అడుగుతుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈ పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసిన ఓటీపీ కూడా అడుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో మనకు ఓటీపీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే లాగిన్ అనేది అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుందంటే పైన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈఎస్ఎస్, మాస్టర్ డేటా, హెచ్ఆర్ఆర్ పేరోళ్ళు, ఏపీజీఎల్ఐ రిపోర్ట్స్, ఈ విధంగా మనకు పైన ఆప్షన్స్ వస్తాయి. మనం ఎందులోకి వెళ్ళాల్సి ఉంటుందంటే మనకు ఏపీజీఎల్ఐ అనేది అవసరం కాబట్టి ఏపీజీఎల్ఐకి వెళ్తాం. ఆ తర్వాత మనకి ఏం కనిపిస్తాయంటే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వాలంటరీ ప్రీమియం ఎన్హాన్స్ ప్రపోజల్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ అక్కడ ఏం చేస్తామంటే ఆ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలి. ఆప్షన్ మీద క్లిక్ ఇస్తేనే ఇక్కడ మనము మన పాలసీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా వస్తుందో చూద్దాం ఒకసారి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం మన యొక్క పూర్తి డీటెయిల్స్ అన్ని మన పాలసీ నెంబరు, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఎంప్లాయీ ఐడి, మన అంటే ఆ ఉద్యోగం యొక్క పేరు, ఆ తర్వాత ఇంటి పేరు, ఆ డేటా మొత్తం ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి అనమాట. అవన్నీ చూసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన పేరుతో ఉన్నటువంటి ఏపీజీఎల్ఐ బాండ్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఏబిసిడి ఈ విధంగా బాండ్స్ ఉంటాయి కదా, ఆ బాండ్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత మంత్లీ ప్రీమియం ఎంత, అదంతా డేటా అంతా కూడా మనకు అక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఆప్షన్ అడుగుతుంది. ఏంటంటే మీరు మంచి ఆరోగ్యంతో ఉన్నారా అని అడుగుతుంది. మీరు ఉన్నట్లయితే ఎస్ అని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమడుగుతుందంటే ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ తెలుగులో ఉంటుంది ప్లస్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా వ్యాధి అంటే గుండె జబ్బు కానీ, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్యాన్సర్ మొదలైన వాటితో బాధపడ్డారా అని ఒక ఆప్షన్ అడుగుతుంది. అక్కడ ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అనేది మనం తీసుకుంటాం. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ మీరు దివ్యాంగులు అంటే ఒకవేళ దివ్యాంగులు అయితే ఎస్ అని ఆల్రెడీ అక్కడ ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. నో అయితే నో అనేది ఉంటుంది అనమాట. దాని తర్వాత ఆప్షన్ వచ్చేసి గత 3 సంవత్సరాల్లో మీరేమైనా మెడికల్ లీవ్ను ఉపయోగించుకున్నారా అనే ఆప్షన్ అడుగుతుంది. ఉపయోగించుకున్నట్లయితే ఎస్ అని తీసుకోండి, లేకపోతే నో అని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఉపయోగించుకున్నట్లయితే ఎస్ అని తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు ఇక్కడ మెడికల్ లీవ్ అనేది ఉపయోగించుకున్నారో ఆ డేట్ అక్కడ వేయవలసి ఉంటుంది. ఎన్ని రోజులు అనేది కూడా ఆటోమేటిక్గా పడిపోతుంది. తర్వాత వచ్చేసి ఏ నేమ్ ఆఫ్ ది డిసీజ్, ఏ వ్యాధితో మీరు ఆ మెడికల్ లీవ్ను ఉపయోగించుకున్నారో అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎలాంటి మెడికల్ లీవ్ను ఉపయోగించుకోనట్లయితే నో అనేది సెలెక్ట్ చేసుకుంటాం. నో అనేది సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఏంటంటే అక్కడ నాన్ అవైలమెంట్ ఆఫ్ మెడికల్ లీవ్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే మేము గత 3 సంవత్సరాల నుంచి ఎలాంటి మెడికల్ లీవ్ను ఉపయోగించుకోలేదు అని ఒక లెటర్ని డిడిఓ గారి దగ్గర నుంచి లెటర్ తీసుకొని దాన్ని అక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. దాన్ని అప్లోడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మన బేసిక్ పే ఎంత వస్తుంది, తర్వాత స్లాబ్ రేటు, తర్వాత మూల వేతనంలో 15% అనేది అక్కడ మనకు ఎంత అనేది అక్కడ చూపిస్తుంది. అలాగే పాలసీని గరిష్టంగా ఎంత మన ఎన్హాన్స్ ఎంత చేసుకోవచ్చు అనేది కూడా అక్కడ చూపించేస్తుంది. తర్వాత మనం ప్రస్తుతం ఎంత చెల్లిస్తున్నామో ఆ ప్రీమియం కూడా అక్కడ చూపిస్తుంది. దాని తర్వాత వచ్చేసి ప్రస్తుతం నెలవారీ ప్రీమియం కూడా అక్కడ మనకు చూపిస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే
బీమా పరిధిలోకి రానటువంటి ప్రీమియం ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ కూడా అక్కడే చూపించేస్తుంది, ఫ్రీజే ఉంటుంది. తర్వాత మనం ఎంత పెంచాలనుకుంటున్నామో, అంటే ప్రపోజల్ ఎంత అంటే ఇంతకుముందు సపోజ్ వచ్చేసి 5,000 ఉంది, మనం ఈసారి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తాం 8,000కి మనం పెంచాలనుకుంటున్నాం. ఇక్కడ ఆ అమౌంట్ వేస్తే సరిపోతుంది. సపోజ్ 8,000 అనుకోండి, ఇక్కడ ఏం చేస్తామంటే 8,000 అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా, ఈ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన పర్సనల్ లాగిన్లో ఈ డేటా అంతా కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇది మళ్ళీ ఏమవుతుందంటే డిడిఓ గారి లాగిన్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే దాన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అప్రూవ్ చేసిన వెంటనే మన అమౌంట్ వచ్చేసి ఆటోమేటిక్గా ఎన్హాన్స్ అయినట్టు మనకు బాండ్ కూడా ఒకటి రావడం జరుగుతుంది అనమాట. అంటే ఏ బాండ్ అయితే మనం ఎక్స్చేంజ్ అక్కడ ఎన్హాన్స్ చేస్తామో ఆ అమౌంట్ అనేది అక్కడ మనకు డిస్ప్లే కూడా అవుతుంది. మనకు బాండ్ కూడా ఆ పేరుతో ఆ అమౌంట్తోనే వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఏ ఉద్యోగస్తులైనా సరే మీకున్నటువంటి ఏపీజీఎల్ఐ ప్రీమియంను ఎన్హాన్స్ చేసుకోవడానికి మనమే అంటే మన పర్సనల్ లాగిన్లోనే మనం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.